అంతకు మునుపు 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన ఢిల్లీలో జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అవే చట్టాలను మరో రూపంలో మరో దారిలో అవే చట్టాలు ఈరోజు అమలు చేసేందుకు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యం కాబోతున్నాయి. మన విద్యుత్ రంగం ప్రైవేటీకరణ కాబోతుంది. రైతు చేతిలో ఉండే విత్తన హక్కు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోబోతుంది. ఆ రకం విత్తన చట్టం గానీ, విద్యుత్ సవరణ చట్టం గానీ, వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ చట్టం గానీ, సహకార రంగం భారతదేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో సహకార రంగం చాలా కీలకమైంది. భారత సహకార రంగాన్ని ఈరోజు రాష్ట్రాల పరిధిలో ఉంది. దాన్ని కేంద్రం టేక్ ఓవర్ చేసి మొత్తం వ్యవసాయంలో ఉండే సహకార వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కేంద్రం కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లోకి ఈ సహకార రంగాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతుంది. ఈ రకంగా అనేక రకాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. మొత్తం భూములు కార్పొరేట్ల పరం చేసేందుకోసం బెదిరించి దౌర్జన్యంగా బలవంతంగా 2013 చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాయి.